నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి, ప్రత్యేక అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని తరించిపోతున్న భక్తజనం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయండి, అధికారులకు దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. కుకుటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు, ప్రత్యేక అలంకరణలో పురోహితిక అమ్మవారి దర్శనం. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి, వేటకు వెళ్లే వారికి ట్రాన్స్పౌండర్స్ రక్షణ కవచంలా ఉంటుందన్న ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు అభయమిస్తున్నారు. వివిధ అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు పలువురు ప్రముఖులు వచ్చి అమ్మను దర్శించుకుని తరించిపోతున్నారు. 4వ రోజు లలితా త్రిపుర సుందరిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దిశానిర్దేశం చేశారు. సోమవారం భీమవరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 146 అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ జె ఉదయ్ భాస్కర్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి క్షేత్రస్థాయిలో అర్జీదారులు ఎదుర్కొంటున్న అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా పీఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ కమిటీని జనసేన పార్టీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన పాలకవర్గ ఎన్నికల్లో 5 వార్డులకు గాను జనసేన పార్టీ 3, టీడీపీ 1, స్వతంత్ర అభ్యర్థిగా మరొకటి గెలుపొందారు. ఈ నేపథ్యంలో సోమవారం సొసైటీలో పాలకవర్గ నూతన కమిటీ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్ గా జనసేన పార్టీకి చెందిన చెల్లుబోయిన ప్రమీలా నాగేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన టైల్స్ బాబీ అనే మేలం రామకృష్ణ వైస్ చైర్మన్ గాను ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి దుర్గా ప్రసాద్ ప్రకటించారు. వీరిని జనసేన నాయకులు సోరవరపు సురేష్, పిల్లా శివశంకర్, మార్నిడి రంగబాబు, చెల్లుబోయిన సతీష్, జ్యోతుల సతీష్, ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, ఓటా నానిబాబు, ఓగేటి మురళి, దేవరపల్లి రామారావులు అభినందించారు. ఈరోజు అధ్యక్ష, ఉపాధ్యక్ష నామినేషన్లు స్వీకరించడం అయింది. ఈ 5 నుంచే ఎన్నుకోబడతారు. ఈ 5 నుంచి అధ్యక్ష పదవికి గాను చెల్లిపోయిన ప్రమీల గారు నామినేషన్ వేయగా ఆమెను అరిగెల ప్రసాదరావు గారు సపోర్ట్ చేశారు. సెకండరీ కింద మేళం రామకృష్ణ గారు బలపరిచారు. ఉపాధ్యక్ష పదవికి మేళం రామకృష్ణ గారు నామినేషన్ వేయగా వారిని అరిగెల ప్రసాదరావు గారు బలపరిచారు. చెల్లిపోయిన ప్రమీల గారు సెకండరీగా బలపరిచారు. ఈ నామినేషన్ పీరియడ్ ముగిసినప్పటికీ ఓన్లీ ఈ అధ్యక్ష పదవికి గాను చెల్లిపోయిన ప్రమీల గారు, ఉపాధ్యక్ష పదవికి గాను మేళం రామకృష్ణ గారు మాత్రమే నామినేషన్లు వేశారు కనుక మీకు తెలియజేయడం అయింది. అధ్యక్షులుగా చెల్లిపోయిన ప్రమీల గారు, ఉపాధ్యక్షులుగా మేళం రామకృష్ణ. మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజు జరిగినటువంటి పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయాలు సాధించారు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం చైర్మన్, ఉప చైర్మన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఈరోజు జరిగింది. దీంట్లో మన చెల్లిపోయిన ప్రమీల్ గారిని చైర్మన్ గాను, వైస్ చైర్మన్గా మేడం రామకృష్ణ అనేటువంటి టైల్స్ బాబీ గారిని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. 105 సంవత్సరాల చరిత్ర గల ఈ బ్యాంకు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళని చైర్మన్గా ఎన్నుకోబడ్డం చాలా గర్వకారణం.
పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మన శాసనసభ్యులుగా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఒక మహిళను చైర్మన్గా కూడా ఎన్నుకోవడం మన అందరికీ గర్వకారంగా చెప్తున్నాం. దీనికి సహకరించిన ఎన్డీఏ మిత్రులందరికీ మరొక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమేమైతే గతంలో చెప్పామో, ఇందాక ఎవరో పెద్దలు చెప్తున్నారు, గతంలో బ్యాంకుగా ఉండేది ఇది సొసైటీగా మారింది. దీన్ని తిరిగి బ్యాంకుగా మార్పు చేసి ఈ బ్యాంకుని అన్ని విధాలుగా కూడా ఖాతాదారులకు సహాయకారిగా ఉపయోగకరంగా ఉండే విధంగానూ కూడా ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గం తీర్చిదిద్దుదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పిఠాపురం పాదగయ క్షేత్రం మరింత అభివృద్ది చెందుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజున రాజరాజేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 10వ శక్తి పీఠాది దేవతగా పూజలు అందుకుంటున్న పురోహితిక అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు పాదగయ క్షేత్రంలోని పురోహితిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని సందర్శించి రాజరాజేశ్వరి, పురోహితిక అమ్మవార్లను దర్శించుకున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారు ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ చేసి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు కుటుంబ సమేతంగా నేను, మా లీడర్స్ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆలయ ఈవో గారు మరి తలుపులమ్మ గుడి చాలా అభివృద్ధి చేశారు. అదేవిధంగా కుకుటేశ్వర స్వామి వారి ఆలయం కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. దీనికి ఇదివరకు నేను 2,70,00,000 రూపాయలతో నిధులు ఇచ్చి అభివృద్ధి పథంలో నడిపించాం. ఇంకా అర్చకా క్వార్టర్స్ పనులు పూర్తవలేదు. అలాగే ఇక్కడ చండీయాగం, పేదవాళ్ళకి చండీయాగం అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి నెల పౌర్ణమి రోజుని 100 రూపాయల టికెట్తో చండీయాగం కూడా పెట్టించడం జరిగింది. అలాగే స్వామివారి కుకుటేశ్వర స్వామివారి యొక్క ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందాలని చెప్పి నా టైంలోనే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయించి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా జరిగింది. ఏది ఏమైనా మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, రాబోయే రోజుల్లో ఈ గుడిని అభివృద్ధి చేయడానికి టెంపుల్ టూరిజంలో కళ్యాణ్ గారు మేము పెట్టి ఇక్కడున్న దేవాలయాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వ విధానాల వల్ల సంక్షోభంలో ఉన్న కల్లుగీత కుటుంబాలను ఆదుకునేలా సమగ్ర నూతన పాలసీని ప్రకటించాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఏపీ కల్లుగీత కార్మిక సంఘ సమావేశంలో నరసింహమూర్తి మాట్లాడుతూ ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన పాలసీపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఏ ఉద్దేశంతో ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టిందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా మద్యం విక్రయించి కల్లు అమ్మకాలను దెబ్బతీయాలనే యోచన సరికాదని అన్నారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా పరిమితమైన మద్యం షాపులను ప్రభుత్వమే నడపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గీత కార్మికుల భాగస్వామ్యంతో ఉన్న ఆర్థిక కార్పొరేషన్ను తక్షణం పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు, గీత కార్మికులు పాల్గొన్నారు. ప్రమాదానికి గురై చనిపోయిన కల్లుగీత కుటుంబాలకు తక్షణం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర కేంద్రంలో ముఖ్యమైన కేంద్రాలలో నేర పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఇటీవల కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ ప్రకటించింది. ఈ మద్యం పాలసీ ఎవరి కోసం? ప్రభుత్వం ఆదాయం కోసమా? మద్యం కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమా? ప్రజాప్రతినిధుల ప్రయోజనాల కోసమా? లేక సామాన్య మధ్యతరగతి ప్రజల ప్రయోజనం కోసమా? ఈ లిక్కర్ పాలసీ ఎవరి కోసం ప్రకటించారో తక్షణం స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రసాయనాలతో తయారైన బీరు, బ్రాందీ, విస్కీ, చీప్ లిక్కర్ ఇస్తున్న ప్రాధాన్యత స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారం లాంటి ప్రకృతి సహజమైన తాటికొల్లకు
ఈ ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎందుకు గుర్తించడం లేదు, శీతల పానీయంగా ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా ప్రశ్నిస్తారు. 26 రకాల తాటి ఈత కొబ్బరి ఉత్పత్తులను ప్రవేశపెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంది. అనేక అవకాశాలున్న ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అట్లా ఎందుకు చేయలేకపోతుందని ప్రశ్నిస్తాం. ఎన్నికల్లో ఓట్ల కోసం అనేక వాగ్దానాలు ఇవ్వటం, అడగకుండా వాగ్దానం చేయటం, ఈ రోజున కలుగీత గారి కుటుంబంలో షాపులు ఇస్తున్నామని భ్రమలు కల్పించి గందరగోళం సృష్టించడం ఈ ప్రభుత్వానికి తగదని విజ్ఞప్తి చేస్తున్నాం. అక్టోబర్ 1వ తారీఖు నాటికి ఇవ్వాల్సిన నూతన పన్ను విధానం ఈ రోజుకి ప్రకటించకపోవడం సరైనది కాదు. తక్షణం కలుగీత వృత్తిని ఉపాధిని కల్పించే విధంగా వృత్తిని ఆధునీకరించడం కోసం నిపుణులతో అధ్యయనం కమిటీ వేసే విధంగా తక్షణం కలు పాలసీ రూపొందించాలి. లక్షలాది కలుగీత కుటుంబాలకు ఉపాధి పెంచే విధంగా ఈ పాలసీలో ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈత కార్మికుల భాగస్వామ్యంతో కలుగీత ఆర్థిక కార్పొరేషన్ ఏర్పడి ఉన్నది. దాన్ని ఇప్పటికైనా పునర్నిర్మాణం చేసి గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వానికి గీత కార్మికుల మధ్య మొదటిగా పనిచేసేలాగా కార్పొరేషన్ పునరుద్ధరించాలని ఈ ప్రభుత్వం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.